అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అండ్ డాక్టర్ అంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగింది బాంబ్ బ్లాస్ట్ కాదు మేడం, ఇట్ ఈస్ ఎ కెమికల్ అటాక్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ బాంబ్ అటాక్. తీసుకొచ్చి బ్లాస్ట్ చేయలేదు, అందుకనే స్టార్టింగ్ లో సిఎన్జి ఫెయిల్ అయింది, సిఎన్జి అన్నారు కానీ కాదు, అది అమోనియం నైట్రేట్ అండ్ ఫ్యూయల్ ఆక్సిజన్. సో అమోనియం నైట్రేట్ ని ఫ్యూయల్ తో కాంబినేషన్ చేసి బ్లాస్ట్ చేశారు. 3 tons ఎక్కడో బయట పెట్టారు అని మీరే చెప్పారు. హర్యానాలో అరౌండ్ 2900 kgs వీళ్ళు అమోనియం నైట్రేట్ ని ఆ రోజే ఏ రోజైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. అండ్ ఈ మనిషి ఎవరైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారో ఇతను హర్యానా నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు. ఇది పక్కా ప్లాన్డ్ గా 100% మ్యామ్. యాక్చువల్లీ I-20 కార్ కదా మ్యామ్, I-20 కార్లో మహా అయితే ఒక 200 kgs ఉంటుందేమో, 100 kgs 200 kgs. వీళ్ళు 2900 kilograms బ్లాస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు సీరియల్ బ్లాస్ట్ చేయాలనుకున్నారా లేదా ఒకే ప్లేస్లో బ్లాస్ట్ చేస్తే కనీసం ఒక 1000 మంది చనిపోవాలనుకున్నారా అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి. అండ్ డాక్టర్స్ అయ్యి ఉండి వీళ్ళు ఇలాంటి పనులు చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ డాక్టర్స్ అల్ఫలా యూనివర్సిటీ అని చెప్పేసి ఫరీదాబాద్లో ఉంది. నౌ యూనివర్సిటీస్ హ్యావ్ బికమ్ డెన్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే చదువు చెప్పే ఒక సంస్థ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక చోటు ఇస్తుంది అంటే ఆ దేశానికి ఎంత చెడ్డ పేరు మ్యామ్. సో ఇలాంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. బ్యాన్ ఒకటి చేయాలి. 2, ఆ యూనివర్సిటీస్లో ఎవరైనా ప్రొఫెసర్స్ అయినా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినా వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిజం యాక్ట్లో ఉన్న యాక్ట్లు అన్ని పెట్టేసి వీళ్ళందరినీ లైఫ్ లాంగ్ జైల్లో పడేది. వీళ్ళకి ఏమైనా ఫండింగ్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటుంది? 100% పాకిస్తాన్ నుంచి వస్తుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మీరు మంచి టాపిక్ తీశారు, ఫండింగ్ ఎలా వస్తుంది మ్యామ్. ఒకప్పుడు ఫండింగ్ క్యాష్ రూపంలో వచ్చేది, ఆ తర్వాత ఫండింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చేది, ఇప్పుడు ఫండింగ్ క్రిప్టో కరెన్సీ ద్వారా వస్తుంది. అసలు పట్టుకోవడం సాధ్యమే కాదు. అండ్ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫండింగ్ వచ్చింది అంటే ఇంకా దాన్ని పట్టుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో ఫండింగ్ని మనం ఆపలేం, కాకపోతే విజిలెన్స్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఎలా విజిలెన్స్ని పెంచాలో చెప్తాను. ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అంటాం, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ కానీ రెగ్యులర్గా వీళ్ళందరికీ సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టాలి. సైకో అనాలిసిస్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్. వాళ్ళ మైండ్లో దేశం పట్ల ఏమైనా ద్వేషం పెరుగుతుందా అన్నది తెలిసిపోతుంది. ఎవ్రీ 6 months ఎవ్రీ ప్రొఫెషనల్ షుడ్ అటెండ్ సైకోమెట్రిక్. ఇండియా కోసం ప్రాణాలు ఇచ్చే స్థాయి నుంచి ఒక చిన్న తప్పు జరగడం వల్ల వాడి మైండ్ సెట్టే మారిపోతుంది. సో అలా చాలా మంది ఉందా? ఇండియా నిజంగానే ఇండియన్స్కి ద్రోహం చేస్తుంది అనుకుంటున్నాను. లేదు మ్యామ్, ఏమవుతుందంటే మ్యామ్, సమాజంలో ఒక్కొక్కసారి అందరికీ జస్టిస్ దొరకదు. దానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. కానీ నీకు జస్టిస్ దొరకలేదు అని చెప్పేసి ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు కాదు. ఏ రిలీజన్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు. కాకపోతే వీళ్ళు రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ని తప్పుగా నేర్పించి మైండ్ని కరప్ట్ చేసి ఇవన్నీ చేయిస్తున్నారు వీళ్ళతో. ఇప్పుడు ఇది ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మ్యామ్ మన ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఒక అధ్యాయంలా నిలిచిపోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా డాక్టర్స్ ప్రాణాలని కాపాడుతారు, కానీ వీళ్ళు ప్రాణాలు తీయాలి అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇంకా ఎవరిని నమ్మడానికి వీల్లేదు అన్నది ఒక మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు హర్యానాలో అన్ని టన్స్ దొరికినప్పుడు నెక్స్ట్ చైన్ ఆఫ్ అటాక్స్ జరిగే అవకాశం ఉందా ఇండియాలో? పానిక్ చేయడానికి కాదు, జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్. 100% మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక పార్కింగ్ లాట్లో ఒక కార్ వచ్చింది, ఆ కార్లోంచి మనిషి బయటికి రాలేదు, 3 గంటలు కూర్చున్నాడు. ఒక ప్యాటర్న్ ఉంది. మన దగ్గర ఏ సిస్టమ్ లేదు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్ అని కనుక్కోవడం. అంటే వీ నీడ్ టు డివైస్ టెక్నాలజీ వేర్ ఇఫ్ ఎ కార్ హ్యాస్ కమ్, ఇట్ ఈస్ పార్క్డ్, ఇంజన్ ఆఫ్ అవ్వలేదు, 3 గంటలు ఉంది, సమ్ అలారం షుడ్ కమ్. వీ హ్యావ్ టు డివైస్ టూల్స్. మనం టెక్నాలజీని వాడి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తేనే మనం ఇలా టెర్రరిస్ట్ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపగలం. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఇవి ఆపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందామా, నేను చైనాకి వెళ్ళాను అనుకుందాం. నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నా రెటీనా స్కాన్ అయిపోతుంది, నా స్కల్ ఇమేజింగ్ స్కాన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను 15 రోజులు చైనాలో ఉండాలి అనుకున్నాను. బిజినెస్ ట్రిప్పో, ఎడ్యుకేషన్ ట్రిప్పో, లీజర్ ట్రిప్పో ఏదో వెళ్ళాను. ఆ 15 daysలో
ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ చైనా విల్ కమ్ టు నో వేర్ ఐ యామ్ ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను వెళ్తానో ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాలో నా రెటీనా స్కాన్ అయిపోతుంది. లాస్ట్ ఏ సిస్టంలో స్కాన్ అయింది పక్కన నేను ఉంటాను. యూ నీడ్ టు గో ఫర్ సచ్ సిస్టమ్స్. అండ్ మనము 2008 ముంబై అటాక్స్ జరిగిన తర్వాత నాట్ గ్రిడ్ అని చెప్పేసి ఒక టూల్ని మనం తయారు చేసుకున్నాం, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అని. అప్పుడు 2008లో కూడా ఏం జరిగింది, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అని చెప్పేసి ఒక అతను ఆ 2008 ముంబై అటాక్స్ జరిగే ముందు ఎన్నోసార్లు ఇండియా, నేపాల్, పాకిస్తాన్, సౌదీ, అమెరికా ట్రిప్ వేశాడు. కానీ మనం అది పట్టుకోలేకపోయాం, ఎందుకంటే అలాంటి టూలే లేదు మన దగ్గర. కాబట్టి ఇప్పుడు అలాంటి టూల్ ఉంది. నేనే అనుకుందాం మ్యామ్, నేను చాలాసార్లు పాకిస్తాన్కో, అమెరికాకో, నేపాల్కో, సౌదీకో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాను. ఆ కంప్యూటర్లో బ్లిప్ వచ్చేస్తుంది, క్వశ్చనబుల్ ఐడెంటిటీ. అప్పుడు నేను ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ ఇంత టెక్నాలజీ ఇండియాలో కూడా ఇంప్రూవ్ అయింది కదా, ఏ అంటే అవేంటి, ఇది ఎందుకు తీసుకురావట్లేదు? దీని వెనకాల మళ్ళీ ఏదైనా కుట్రుందా? పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందా? ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ, జనాభా 150 కోట్లు. చైనా ఈజ్ అ బిగ్ కంట్రీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియాలో ఏంటంటే మ్యామ్ ప్రజాతంత్రం, డెమోక్రసీ. చైనా ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, ఇట్ ఇస్ అ కమ్యూనిస్ట్ స్టేట్. అక్కడ స్టేట్కి వాళ్ళ ప్రజలకి ఒక ఒప్పందం ఉంది. అక్కడ చైనాలో చైనా స్టేట్ ఏముంటుందంటే, గవర్నమెంట్ ఏముంటుందంటే ప్రజలకి, నీకు ఫుడ్ ఇచ్చే బాధ్యత నాది, నీకు ప్రొఫెషన్ అకాడమిక్ వర్క్ ఇచ్చే బాధ్యత నాది, నీకు హెల్త్ చూసుకునే బాధ్యత నాది, నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవి కాకుండా నేను ఏం చేసినా నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. అది కమ్యూనిస్ట్ స్టేట్. ఇండియాలో ఏంటి, ప్రజాతంత్రంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. బట్ అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే. అందుకే శాస్త్రవేత్తలు అదే అంటారు, ఒక్కొక్కసారి స్ట్రాంగ్ స్టేట్ ఈజ్ బెటర్ దాన్ ఎ వీక్ స్టేట్ అంటారు. స్ట్రాంగ్ స్టేట్ ఉండాలి, ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు లిబర్టీ కావాలా, సెక్యూరిటీ కావాలా, మనం చూస్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. లిబర్టీ కావాలి అంటే స్టేట్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ. కానీ ఇప్పుడు ఢిల్లీ అటాక్ జరిగింది కదా మ్యామ్, నాది ఒక ప్రశ్న, అంటే గవర్నమెంట్కి ప్రశ్న అని కాదు మ్యామ్. ఢిల్లీ అటాక్ సాయంత్రం 7 అట్లా జరిగింది. మార్నింగ్ మీరు ఫరీదాబాద్లో రైడ్ చేశారు అంటే మనం ప్యాటర్న్ ఎందుకు మిస్ అయ్యామన్నది నా ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరు కాకుండా ఇంకొందరు ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఫరీదాబాద్ని సీల్ ఎందుకు చేయలేదు? ఫరీదాబాద్ లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, బయటికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అది ఇది ఎందుకు జరగలేదు అంటే ఇది ఇలా దారి తీస్తుంది అనే ఇమాజినేషన్ లేదు. అందుకే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏం చేస్తారంటే మ్యామ్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. నాకు ఈ విలేజ్ మీద డౌట్ ఉంది, ఈ విలేజ్లో టెర్రరిస్టులు ఉన్నారు, మేమేం చేస్తాము, విలేజ్ మొత్తం చుట్టుముట్టేస్తాం. చుట్టుముట్టిన తర్వాత బయట నుంచి లోపలికి వెళ్తాం, విలేజ్ అంతా స్కాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అన్ని వైపులో సోల్జర్స్ని నేను స్టాప్స్ పెట్టేసుకున్నాను. ఫరీదాబాద్లో మీకు ఇంటెలిజెన్స్ దొరికింది, మీరు రేడ్ చేశారు, అమోనియం నైట్రేట్ దొరికింది, 3 టన్నులు దొరికింది. ఇమీడియట్గా ఆ పర్టికులర్ ఏరియాని మొత్తం మీరు ఎందుకు దాన్ని స్కాన్ చేయలేదు అండ్ సీల్ ఎందుకు అవ్వలేదు? ఆ మనిషి అక్కడ రేడ్ జరిగింది, ఒక కారు తీసుకొని బయలుదేరిపోయాడు 7:40కి, ఢిల్లీకి వచ్చాడు, బ్లాస్ట్ చేశాడు.